మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. తాజాగా కడియం శ్రీహరిపై ఏఐసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్తో ఎండోన్మెంట్ రివ్యూ నిర్వహించడంపై కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖను కడియం తన చేతిలోకి తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. స్టేషన్ ఘన్పూర్ పరిధిలో ఆలయాల పరిస్థితులపై కడియం రివ్యూ చేయగా పీసీసీ చీఫ్ కి చెప్పకుండా హైకమాండ్ కి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. రేపు హైదరాబాద్ కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రానుండగా టీసీసీ చీఫ్ ని కలిసి కడియం మీద ఫిర్యాదు చేయనున్నారు. ఎండోన్మెంట్ కమిషనర్ పై కూడా సీఎం కు కొండా సురేఖ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, కడియం శ్రీహరి అండ్ కొండా సురేఖ మధ్య అసలు వివాదానికి గల కారణాలేంటి? కడియం శ్రీహరి కొండా సురేఖ మధ్య వివాదానికి గల కారణం నిన్న ఏదైతే హైదరాబాద్లోని ఎండోమెంట్ కమిషనర్ భవనంలో అధికారికంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు తెలియకుండా ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అది కూడా ఎండోమెంట్కి సంబంధించినటువంటి కమిషనర్, అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటే వాళ్ళందరూ కూడా గత సమావేశంలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. సో స్టేషన్ ఘన్పూర్ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాల అభివృద్ధికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఇవ్వాలి, ఒక నెలలో దానికి సంబంధించినటువంటి పురోగతి చూపించాలి, అలాగే దానికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించాలి అనుకుంటూ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఏదైతే అధికారులను ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖకు ఈ విషయం అసలు తెలియదు. ఇటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే ఎండోమెంట్ కమిషనర్గా ఉన్నటువంటి హనుమంతరావు కావచ్చు, ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈ సమావేశం జరిగింది. సో తన శాఖలోని పరిధిలోని అంశం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జరగడంపై కొండా సురేఖ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఏఐసీసీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు క్రోడీకరిస్తూ ఏదైతే ఫిర్యాదు లేఖను ఇప్పటికే ఏఐసీసీకి కొండా సురేఖ పంపించడం జరిగింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే హైదరాబాద్లో లేకపోవడం, అందుబాటులో లేకపోవడంతో నేరుగా ప్రస్తుతానికైతే ఏఐసీసీకి కంప్లైంట్ లెటర్ పంపించడం కూడా జరిగింది. రేపు పీసీసీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత నేరుగా కలిసి కూడా కడియం తీరుపై, కడియం నిర్వహించిన సమీక్షా సమావేశంపై కూడా అటు పార్టీ పరంగా కూడా ఒక కంప్లైంట్ని రేజ్ చేయనున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా, ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి శాఖ పరిధికి తెలియకుండా ఇలా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి, అది కూడా కడియం శ్రీహరి గురించి మనం తీసుకున్నట్టయితే రాజకీయంగా చాలా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు, అనేక సార్లు ఏదైతే మంత్రిగా పనిచేశారు, గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. సో ఇన్ని శాఖలు నిర్వహించినటువంటి మంత్రికి తన పరిధి తెలిసి ఉంటుంది. కానీ తెలిసే ఈ రకమైనటువంటి సమీక్షా సమావేశం నిర్వహించారా, లేదంటే ఉద్దేశపూర్వకంగా నిర్వహించారా, లేదంటే ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులు ఉండడంతో నిర్వహించారా, అనేక అంశాలు కూడా తెలియాల్సింది. కానీ ఏది ఏమైనా అధికారులు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి తెలియజేయకపోవడం, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా స్థాయి కాకుండా కానీ ఏదైతే మినిస్టర్ హోదాలో అక్కడ కూర్చొని సమీక్షా సమావేశం నిర్వహించడంపై మాత్రం అటు పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో కూడా దీనిపైన భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కడియం శ్రీహరి దీనికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. సో వరంగల్లో మనం చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు కూడా అటు కడియం శ్రీహరి వర్సెస్ అలాగే కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్యలో ఒక పంచాయతీ నడిచింది. సో దీనికి సంబంధించినటువంటి ఇష్యూ క్రమశిక్షణ కమిటీ వరకు జరిగింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ కూర్చొని కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో మరి ఈ ఇష్యూ ఎక్కడికి దారితీస్తుంది, ఈ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది, ఈ ఎపిసోడ్పై పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది, ఏఐసీసీ ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, మరి కొండా సురేఖకు సంబంధించి, కడియం శ్రీహరికి సంబంధించిన ఇష్యూని ఎలా ముగిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ అజీం.